సార్ ఇంకొకటి సద్గురు తెలుసు కదా మీకు? యా యా ఆయన ఈ మధ్య ఒక డైట్ చాలా ఫేమస్ అయింది, 30% డైట్ అని. అంటే ఓకే 30% ఫ్రూట్స్ తీసుకోవాలంట ఎవ్రీ డే. ఓకే ఎవ్రీ డే ప్రతి మీల్లో ఓకే 30% ఫ్రూట్స్ తీసుకుంటే తగ్గిపోతారు అంటాడు. కరెక్టేనా అది? ఫ్రూట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైబర్. ఆ, సో అది కాకుండా ఒక్కొక్క ఫ్రూట్లో ఒక రకమైన మినరల్స్ అవి కొన్ని వస్తాయి మనకు, ఫైటో న్యూట్రియన్స్ వస్తాయి. మంచిదే ఫ్రూట్స్. సో అంటే 30%, 20% ఆర్ జీరో ఫ్రూటా కొన్ని సందర్భాల్లో అన్నది డిపెండ్స్ ఆన్ పర్సన్. ఓకే. ఇప్పుడు ఆయన లెవెల్లో ఆయన జనరలైజ్డ్గా చెప్తారు, బికాజ్ ఆయన స్పెసిఫిక్గా చెప్పేంత ఉండదు కదా, ఉండదు. డెఫినెట్గా. అవును, కాబట్టి అవును. జనరలైజ్డ్గా ఫ్రూట్స్ ఆర్ అబ్జల్యూట్లీ గుడ్, వెజిటేబుల్స్ ఆర్ అబ్జల్యూట్లీ గుడ్. సో అవి మీరు 30% పెట్టుకోవడంలో తప్పేం లేదు. కానీ ఓకే. మీ పర్పస్ ఒకవేళ ఏందో నాకు తెలియదు. అంటే లైక్ మీరు జనరల్గా ఫ్రూట్స్ మంచి 30% అంటే అందరూ, ఇప్పుడు నా క్లయింట్స్లో నేను కొంతమంది క్లయింట్స్లో జీరో ఫ్రూట్స్ ఫర్ 90 days, అచ్చా. తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాం. సో అట్లా అవసరాన్ని బట్టి, ఓ, సో వాళ్ళ కండిషన్ని బట్టి మనం చెప్తాం తప్ప మనం దాన్ని నేను అగ్రీ చేయము 100% అది ట్రూ అని నేను చెప్పను, అలానే తప్పు కాదు. అది రైట్. కేస్ టు కేస్ డిఫర్స్. రైట్. ఇంకొకటి విన్నాను సార్, 30-30-30 అని. Yeah. అదొక డైట్. ఏంటంటే పొద్దున్న లేవగానే 30 minutes లోపు 30 grams Protein ప్రోటీన్ పౌడర్ తీసుకొని ఓకే 30 minutes ఎక్సర్సైజ్ చేయాలంట. ఓకే 30-30-30. ఓకే ఇప్పుడు ఇది ఒకటి బాగా పాపులర్ అవుతుంది. సి అది చెప్తాను కదా, మీరు లేచిన వెంటనే తినాలి, ఏదన్నా హాఫ్ అన్ తాగాలి, అవర్ లోపు ఏమన్నా. తినేయాలంట. అదే ఇవి ఏవైనా సరే డిపెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జిమ్కి వెళ్తాను, జిమ్కి వెళ్ళి నేను వర్కౌట్స్ చేస్తాను. సో మార్నింగ్ ఏదైనా ప్రీ వర్కౌట్ మీల్ కింద ఏదన్నా, అంటే వాళ్ళు ఒకవేళ నార్మల్ డైట్లో ఉంటాయి, అంటే బాడీ బిల్డ్ చేయాలనో మజిల్ బిల్డ్ చేయాలనో డైట్లో ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ప్రీ వర్కౌట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అచ్చా. సో అది తీసుకుంటారు. కానీ అది ప్రోటీనే తీసుకుంటారా, నట్స్ తీసుకుంటారా, లేకపోతే బ్లాక్ కాఫీ తీసుకోవాలా, అట్లా రకరకాలు ఉంటాయి. సో అవి డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, వాళ్ళ అవైలబిలిటీ, వాళ్ళకి ఎంత టైం గ్యాప్ ఉంది వాళ్ళ వర్కౌట్ చేసేందుకోసము, వాళ్ళు లేచే టైంకి, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం చెప్తాం. సో ఆ 30-30-30 అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఏది కూడా చెప్పాను కదా, ప్యూర్లీ ఎవ్రీ పర్సన్ ఈజ్ యునిక్ అండి. వన్ సైజ్ విల్ నాట్ ఫిట్ టు ఎవ్రీ వన్ అన్నట్టుగా. కరెక్ట్. సో యునిక్ ఉంటుంది బాడీస్, మన ఫంక్షనింగ్ యునిక్ ఉంటుంది. ఒక్క ఫ్యామిలీలో అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు, భార్య భర్తలు కూడా వేరుంటుంది ఖచ్చితంగా. అవును. ఇంకొకటి సార్, 5/2 అని ఒక డైట్ వచ్చింది. ఓకే 5 రోజులు తినాలంట, 2 రోజులు ఉపవాసం ఉండాలంట. అంటే ఆ ఉపవాసంలో కొంచెం 500 grams లేదంటే అట్లా తినవచ్చు తప్ప ఎక్కువ తినొద్దు అనేది. అది నేను ఏం చెప్తా అంటే రిపేర్ మోడ్ లో 500 calories పర్ డే మాత్రమే తినాలి, ఓకే మిగతా 2 days. ఓకే. సో నేనేం చెప్తానంటే, మీరు 6 days తిని 1 day కూడా మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు. కానీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫాస్టింగ్ అంటే ఈరోజు నైట్ మీరు స్టార్ట్ చేస్తున్నట్టు ఫాస్టింగ్, రేపు మీరు ఉపవాసం ఉండాలంటే ఈరోజు నైట్ ఏం తింటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. అవునా? మళ్ళీ రేపటి తర్వాత ఎల్లుండి మార్నింగ్ మీరు ఫస్ట్ మీల్ తింటారు చూడండి, అప్పుడు ఏం తింటారో చాలా ఏం మ్యాటర్ తినాలి అవుతుంది. సార్? ఇప్పుడు చాలా మంది ఆ 1 day 24 hours ఫాస్టింగ్ ఉండే లోపల విపరీతంగా ఆకలి అవుతుంది. వెంటనే ఏం అవైలబుల్ ఉంటుంది, రైసో, ఇడ్లీయో, దోసనో, అంటే కార్బోహైడ్రేట్ వైపుకి వెళ్ళిపోతారు స్పీడ్గా. మన క్రేవింగ్స్ కూడా అవే ఉంటాయి. అంతే. ఏదో ఒక షుగర్ తినాలి, టీ తాగాలి, కాఫీ తాగాలి. బట్ ఎప్పుడు కూడా ఫాస్టింగ్ని బ్రేక్ చేసేటప్పుడు కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకూడదు. గో ఫర్ ఫైబర్. ఫస్ట్ ఫైబర్ అంటే వెజిటబుల్స్ కావచ్చు, సలాడ్స్, ఫ్రూట్స్ కూడా వద్దు, వెజిటబుల్సే తీసుకోండి ఫస్ట్. తర్వాత ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్యాట్స్ అంటే నెయ్యి కావచ్చు, నట్స్ రూపంలో కావచ్చు, వాల్నట్స్ కావచ్చు, ఇట్లా చాలా రకాల నట్స్లో ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. సో నట్స్ని, కొన్ని రకాల సీడ్స్ లైక్ పంపింకిన్ సీడ్స్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్, ఇలాంటి సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ తర్వాత కార్బోహైడ్రేట్స్ని లిమిటెడ్గా తీసుకోండి. లేదు అసలు మానేయగలిగితే కార్బోహైడ్రేట్ ఆ పూట, మళ్ళీ నెక్స్ట్ పూట మీరు కార్బోహైడ్రేట్ని ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఫైన్. సార్ అసలు లో కార్బ్స్ అనేది ఇంకో డైట్ కూడా ఉంది, లో కార్బ్స్ డైట్ అనేది, అది కరెక్టేనా? ఫలిస్తుందా? డిపెండ్స్ అండి. అది ఖచ్చితంగా అందరికీ అది ఫలిస్తుందని లేదు, అది తప్పు అని కూడా కాదు. సో డిపెండ్స్ ఆన్ నీడ్. సార్ మీరు ఇన్ని రకాలు చెప్తే నేను అయిపోతాను సార్. ఏదో ఒక డైట్ మీరన్నా చెప్పండి సార్. నేను ఏం చెప్తానంటే జనరలైజ్డ్గా, అంటే ఇది మళ్ళీ మీరు పొరపాటున కూడా నాకు ఇది సూట్ అవుతుంది అనుకోకూడదు. జనరలైజ్డ్ ఏమంటే ఎప్పటికైనా నేను ఒక ఫార్ములా లాగా చెప్తాను అనమాట. అసలు రైస్ గోధుమలు తినొచ్చు, అది చెప్పండి సార్ ఫస్ట్. డిపెండ్స్ ఆన్, మీరు రైస్ని ఎప్పుడు ఉట్టిగా తినరు కదండి. రైస్ తప్పు కాదు, తినొచ్చు. కానీ మీరు ఒకవేళ ఒక రిపేర్ మోడ్లో ఉందనుకోండి మీ బాడీ, అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ నీడ్ కోసము ఒక డైట్ చేస్తున్నారు అనుకోండి, మీ బాడీలో రైస్ అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అవాయిడ్ చేస్తాం.
లేదు తినొచ్చు అంటే దాన్ని ఎప్పటికి కూడా రైస్ని మనము డైరెక్ట్గా రైస్ తినం. బాగా ఆలోచించండి, చాలా మంది రైస్ బ్యాడ్, బ్రౌన్ రైస్ గుడ్, లేకపోతే మిల్లెట్సే తినాలి, వైట్ రైస్ మానేయాలి అంటారు. తప్పేం కాదు, వైట్ రైస్ తినొచ్చు. కానీ మీరు వైట్ రైస్ ఉట్టిగా తింటారు ఎప్పుడైనా? పప్పు వేసుకుంటారు, పెరుగు వేస్తారు, లేకపోతే కర్రీ వేసుకుంటారు, దాంతోపాటు నెయ్యి వేసుకోండి. చాలామంది మర్చిపోయినారు ఇది. నెయ్యి వేసుకోవడం అనేది పూర్తిగా అది ఫ్యాట్ అనే దృష్టితో మానేస్తున్నారు. హ్యాపీగా నెయ్యి బాగా వేసుకోండి. నెయ్యి వేసుకొని పప్పు పెరుగు వేసుకొని రైస్ పోర్షన్ని కొంచెం తగ్గించి కర్రీస్ని వాటిని కొంచెం మీరు ఎక్కువగా తీసుకుంటే జనరలైజ్డ్గా అయితే. సో బట్ మీ నీడ్ వేరుంటే రైస్ తినమని నేను రికమెండ్ చేయను కొన్ని సందర్భాల్లో. వీట్ కూడా నేను రికమెండ్ చేయను. బట్ వీట్ అయితే జనరల్గా కూడా నేను రికమెండ్ చేయను. వీట్ గ్లూటెన్ ఫ్రీగా ఉండడం మంచిది ఎప్పుడు. బికాజ్ మన రీజన్ ఎస్పెషల్లీ ఈ తెలంగాణ ఏపీ రీజన్స్లో, సో అంటే మన ఫుడ్ కాదు అది. సో చాలా మంది డయాబెటీస్ వచ్చిందనే ఉద్దేశంతో సాయంత్రం అవ్వగానే చపాతీలు తినాలి, రైస్ మానేయాలి. సో దానికి దీనికి ఏం తేడా లేదు. సో కాబట్టి మీరు రైస్ తిన్నా గోధుమలు తిన్నా అదే. మీరు గోధుమలు తినాలి, ఒకవేళ రోటీయే ఆప్షన్ మీకు, జొన్నలు సద్దలు ఇట్లాంటి వాటితో చేయలేము మేము ఏమి అనుకుంటే దాన్ని మల్టీగ్రెయిన్ గా కొంచెం మార్చుకోవచ్చు. కొర్రలు ఇవన్నీ ఈ మధ్య అవి వచ్చినాయి కదా, మంచిదే అండి. అవి కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం వాటిని. సో బికాస్ ఆఫ్ దాంట్లో ఉండే మంచి ఫైబర్ కంటెంట్ వల్ల అవి ఎక్కువసేపు సటైటెడ్ గా ఉంచుతుంది. సటైటెడ్ అంటే మనం సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది చూస్తారా, తిన్నప్పుడు ఫుల్గా ఉంది నాకు ఇప్పుడు అని, ఆ ఫీలింగ్ ని ఎక్కువసేపు ఉంచుతుంది ఫైబర్ వల్ల. సో కాబట్టి మీకు ఎక్కువ ఆకలి కాదు, షుగర్ స్పైక్స్ ఉండవు విపరీతంగా. సో కాబట్టి అది ఓకే, మంచిదే. కానీ ఇన్ని రోజులు ఒక రకంగా తిని ఇప్పుడు సడన్ గా మారిపోయి నేను మీ జీవితకాలం ఇది తినాలి అంటే, మీరు మొదట్లో అన్నారు చూడండి, 2-3 వారాలు చేసి ఇంకా జెండా ఎత్తేసి చాలు నాకు బ్రతికిన నాళ్ళు బ్రతుకుతా, ఏది పడితే తినేస్తా అని ఆ మోడ్లోకి వెళ్ళిపోతారు కంప్లీట్లీ. సో అలా ఉండకూడదు. ఇంకొకటి నాకు షాకింగ్ డైట్ ఒకటి చూశాను సార్, మోనో డైట్ అంట. ఓకే, అంటే ఇదేంటంటే 3 రోజుల పాటు వరుసగా ద్రాక్ష పళ్ళే తినాలంట. ఓకే, తింటే భయంకరంగా తగ్గిపోతారంట. అంటే అది భయంకరంగా వెయిట్ తగ్గిపోవడం పక్కన పెడితే మజిల్ విపరీతంగా లాస్ అయిపోతారు. దాంట్లో 1% కూడా డౌట్ లేదు. వాళ్ళు లాస్ అవుతుండేది ఫ్యాట్ అనుకుంటుంటారు, ఫ్యాట్ కాదు మజిల్ లాస్ అయిపోతుంటారు. అది చూసుకోవాలి వాళ్ళు, చాలా ఇంపార్టెంట్. అండ్ దానివల్ల ఇంకా ప్రమాదాలు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో అలా ఎప్పటికి కూడా అదే చెప్తున్నా కదా, మనం ఆ అపోలో ఉండకూడదు ఎప్పటికీ. ఇది మంచిది అని రోజుల తరబడి అది మాత్రమే తిని నేను ఉంటాను అంటే చాలా పొరపాటు. సో బికాస్ మన ఆర్గాన్స్కి ఒక్కొక్క ఆర్గాన్కి ఒక నీడ్ ఉంటుంది, ఒక్కొక్క వైటమిన్ ఒక్కొక్క మినరల్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది మన ఆర్గాన్కి. నేను ఇది మాత్రమే ఇస్తాను నా బాడీకి అది మంచిది అని ఇస్తే మిగతా ఆర్గాన్స్ని, ఇప్పుడు లైక్ మీకు 4 పిల్లలు ఉంటే మీరు ఒకరికే తిండి పెట్టి 3గురిని ఎండగొడతారా? 4గురికి పెట్టాల్సింది కదా. సో మన ఆర్గాన్స్లో ప్రతి ఆర్గాన్కి దెర్ ఈస్ యూనిక్ నీడ్. కాల్షియం ఒక నీడ్, ఒక ఆర్గాన్స్కి నీడ్ ఉంటే ఫ్యాట్ బాడీకి చాలా నీడ్, వైటమిన్ ఏ, వైటమిన్ కే, ఈ ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఒకటే ఇస్తాను నేను 4 రోజులు 5 రోజులు లేకపోతే 4 రోజులు మిగతా ఇవ్వను అంటే ఒక పిల్లోడికి ఫుడ్ పెట్టి మిగతా పిల్లల్ని వాడే నాకు ఇంపార్టెంట్, మీరందరూ ఏమన్నా అయిపోండి అన్నట్లు ఉంటుంది.